హాయ్ ఫ్రెండ్స్, హౌ యూ ఆల్. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఏదైతే నడుస్తుందో దాన్నే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సరు యూట్యూబ్లో, ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని దాన్నే హల్చల్ చేస్తుంటారు. అంటే అది కొన్ని రోజుల దాకా ట్రెండింగ్లో ఉన్న రోజులు అదే మాట్లాడతారు. అంటే దాన్ని ఈ హీరో నటుడు శివాజీ ఏదైతే మాట్లాడిందో స్త్రీల గురించి అసభ్యంగా, వాళ్ళ స్త్రీలు ధరించే దుస్తుల గురించి ఏదైతే వ్యాఖ్యలు చేసిందో తన బ్యాగ్ తీసుకున్నాడు, క్షమించాడని కోరుకున్నాడు కూడా. కానీ దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్ నడుస్తుంది. కానీ వ్యూస్ కోసం, లైక్ల కోసం ప్రతి ఒక్కరు దీన్ని చర్చ పెడుతున్నారు. బయట చైనా, జర్మనీ, జపాన్, అమెరికా లాంటి దేశాల్లోని సగం దుస్తులు ధరిస్తారు. మరి అటువంటి దేశాలు మన దేశాల కంటే ముందున్నాయి. మన దేశంని ఎక్కడో మన దేశం వాళ్ళు అక్కడ పోయి స్థిరపడి వాళ్ళు చదువుకునేందుకు, ఉద్యోగాలు చేసేందుకు ఇతర దేశాలు వెళ్ళి చదువుకుంటున్నారు. ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ మన దేశంలో ఇంకా ఈ స్త్రీల బట్టల గురించి, స్త్రీలు సగం సగం దుస్తులు వేసుకుంటే మాకు మేము రెచ్చిపోతాం, పురుషాధిపత్యం అని రెచ్చిపోతాం అనే భావజాలం ఏదైతే ఉందో మన దేశంలోనే ఉన్న పిచ్చితనం. ఎందుకంటే మనిషి యొక్క విలువలను చూడక, మనిషి యొక్క భావాలను చూడక, మనిషిని కామంగా తనకు ఏమంటారు వ్యక్తిగతంగా తనకు నడవడిక సరిగా లేకుంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. స్త్రీల యొక్క దుస్తులు ఇప్పుడు బయట కంట్రీలకు వెళ్తే వాళ్ళు సముద్రం పక్కన బికినీలు వేసుకున్నా కానీ అక్కడ పురుషులు చాలామంది ఉంటారు, ఎవరు ఉంటారు కానీ నడుచుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ దశలో వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ కంఫర్ట్, ఏ బట్టలు వేసుకోవాలని వాళ్ళ కంఫర్ట్. కానీ ఇక దీనికి గాను ప్రతి ఒక్కరు వచ్చి నీతులు చెప్పే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నీతులు అనద్దు, అంటే వారు చెప్పే విధానంలో కూడా మనము చెప్పే విధానంలో తప్పున్నా కానీ మనం దాన్ని తప్పు పడతారు. ఏ విధంగా అయిందంటే స్త్రీల దుస్తులు మీ ఇంటి వాళ్ళు దుస్తులు ఇప్పేసి తిరగమంటావా, చీర కట్టుకోకుండా బికినీలు వేసుకోమంటావా అనే పద్ధతి కాకుండా బయట వాళ్ళు ఏ దుస్తులు వేసినా వాళ్ళ కంఫర్ట్గా ఉంటే బయటకు వెళ్తే వాళ్ళని కంఫర్ట్గా ఉండే వారి పని వారు చేసుకొని ఇచ్చే జోన్ కావాలి, ఆ కంఫర్ట్ కావాలి, ఆ నడవడికి కావాలి ప్రతి ఒక్కరికి సమాజంలో. కాకపోతే మన దేశంలోని అలాంటి నడవడిక లేదు. ఒక 10 మందిలో 8 మంది 9 మంది అలాగనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఈ వాయు వరుసలు లేకుండా అక్క, చెల్లె, అమ్మ కానీ ఎవరైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఒకరి బైక్ పైన పోతుంటేనే ఎన్నో అంటగట్టే రోజులు ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది ఇంకా బట్టలు అలా ఇప్పుకొని తిరిగితే ఆమెకు బజారు అనే పేరు పెట్టేసే సమాజం తయారైంది. అలాంటి దేశం మనది. ఇప్పుడు ఇది కొత్తగా కాదు, ఇది దీన్నే మనవాదం అంటారు. మనవాదంలోని బాబాసాహెబ్ ఇదేగా కోరుకున్నది. ప్రతి ఒక్కరికి స్త్రీకి ఉండాలి స్వేచ్ఛ, సమానత్వము, సౌభృత్వం అనే హక్కులు మనకి ఎండు పెట్టింది. ప్రతి ఒక్కరికి రైట్ ఉన్నది. మాట్లాడే హక్కు, బ్రతికే హక్కు, జీవించే హక్కు, ఇవన్నీ ఉండగా ఆమె డ్రెస్సుల పైన, ఆమె స్త్రీ ధరించే చీర పైన కానీ బట్టల పైన కానీ నీవెవరు అడగడానికి? వారి కంఫర్ట్ జోన్లో వాళ్ళు వేసుకుంటారు. నీ కంఫర్ట్ జోన్లో నువ్వు వేసుకుంటావు. కాకపోతే వాళ్ళని అడిగే రైట్ ఎవరికి లేదు. వారు ఏమైనా అధిగమించి మన తప్పులు చేస్తుంటే వానికి న్యాయాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. వాటికి తగ్గట్టు కేసు ఫైల్ చేస్తారు. కానీ వాళ్ళకు సగం బట్టలు వేసుకున్నారు, బట్టలు ఇప్పుకొని తిరగమంటావా అన్న వాళ్ళను కేసు ఫైల్ చేయడం అంటే వాళ్ళను కోపంతో, ఆక్రోశంతో అనడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఆలోచన వేయాలి. ప్రతి ఒక్కరికి రైట్ ఉంది, జీవించే రైట్ ఉంది. బాబాసాహెబ్ మన కాన్స్టిట్యూషన్ ద్వారా ఏదైతే ఇచ్చిందో సమాజంలో సొసైటీలో ఎలా బ్రతకాలనేది స్వేచ్ఛ, సమానత్వం, సభృత్వం ప్రతి ఒక్కరికి హక్కు ఉన్నది. కావున దాన్ని బట్టి మనము నడుచుకోవాలి. కానీ ప్రతి ఒక్కరిని వివాదాస్పదంగా స్త్రీని అనగదొక్కాలనే భావజలంతో చూస్తారు. కానీ పితృస్వామ్య సమాజంలోని ఏ ఒక్క పురుషుడు కానీ తనకి ఈక్వల్గా బ్రతుకుతుందని ఆ కోపంతో వాళ్ళకి ఎప్పుడు ఈ పురుషాధిపత్యంలో, మనవాద భావజలంలోని హిందూ సమాజంలోని స్త్రీలు అనగదొక్కే ఉండాలి. వంటింటి కుందోళ్ళు, వాళ్ళు బయటకు వెళ్ళొద్దు, వాళ్ళు ఈ పని చేయదు, ఆ పని చేయద్దని ఇంకా ఇప్పటికీ సమాజం నడుస్తున్నది. కావున ఇలాంటి రూల్స్ అధిగమించాలని మన భారత రాజ్యాంగంలోని స్త్రీకి ప్రతి ఒక్క రైట్ ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు స్త్రీలకు ఇన్ని హక్కులు కల్పించాడు. ఈ స్త్రీలు వేసుకునే దుస్తుల పైన కామెంట్లు వేయడం మానుకోండి. ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగతంగా మంచి నడవడికంగా సోదరి కాకుండా ఒక స్నేహితురాలుగా భావించి మనం నడవడిక, మన వ్యక్తిగతంగా వారి యొక్క భావాలతోటి మనము సమానంగా నడుచుకోవాలి. కానీ స్త్రీలు ఎందులో తక్కువ కాదనేది మనము ఎప్పుడు తెలుసుకోవాలి. మనం ఎప్పుడు
ఇలా గౌరవిస్తున్నట్టే గౌరవించడం అంటే ఏదో నటిస్తూ గౌరవించడం కాదు. ఇలా అన్నా కానీ వాళ్ళ గౌరవం అవసరం లేదు, వాళ్ళని వాళ్ళలాగా వండిస్తే చాలని చాలామంది స్త్రీలు కూడా, స్త్రీల మహిళా సంఘాలు కూడా చెప్పినవి. వారు కూడా పురుషులు స్త్రీలు ఇద్దరు సమానమే ఈ సమాజంలో, ప్రతి ఒక్కరికి రైట్ ఉంది ఎలా బ్రతకాలా, ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది. కావున దీన్ని ట్రెండింగ్లో ఉంచి ఇంకా దీన్ని హైప్ చేయని అవసరం లేదు. మన సొసైటీలో విదేశాల్లాగా మనం ఎంత వాళ్ళు ఎంత ఫార్వర్డ్లో ఉన్నారో చైనా దేశము, వాళ్ళు ఏం లేకున్నా 100 సంవత్సరాల అడ్వాన్స్లో ఉంది చైనా దేశం. మనమేమి ఇంకా ఈ బట్టల దగ్గర అయిపోయినామంటే మన దేశం ఎంత వెనుకబడి ఉందో మనం ఆలోచించుకోవాలి. ఇలాంటివి మనము స్టడీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళంతే ఎడ్యుకేట్ అయిన వాళ్ళే నయం ఉన్నారు ఇలాంటివి నమ్మడంలో. ఇక్కడ మతానికి అంటగట్టద్దు, ఒక మహిళను మతానికి అంటగట్టద్దు. ఏ మతంలో అయినా స్త్రీకి రైట్ ఉంది, ఆ రైట్ను వాళ్ళు వినియోగించుకుంటారు. వాళ్ళ ఇష్టానుసారంతో స్వేచ్ఛ సమానత్వంతో బ్రతుకుతారు. కావున అందుకే నాకు ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే, మహిళలను ఎప్పుడు ఎక్కువ తక్కువ చూడకుండా వాళ్ళు ఈక్వల్గా వాళ్ళకు రైట్స్ ఉన్నాయి, వాళ్ళ స్వేచ్ఛ జీవితాన్ని వాళ్ళు గడపాలనేది ఈ వీడియో. ఎవరి వాక్యాలను తప్పుపట్టదు. అంటే స్త్రీలను సమాజంలో సొసైటీ ఈక్వల్గా చూడాలనేది, వాళ్ళ రైట్గా జీవించాలనేది వీడియో యొక్క ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.